నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్లు రికార్డు సృష్టించారు. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్స్ చేరుకుని 10 పతకాలు ఖాయం చేశారు. 1934లో భారత్ తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నప్పటి నుంచి ఒకే ఎడిషన్లో బాక్సింగ్ నుంచి ఇన్ని పతకాలు ఖాయం కావటం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి ఈ 10 పతకాలు కనీసం కాంస్యాలుగా ఖాయమైన సెమీఫైనల్స్, ఫైనల్స్లో భారత బాక్సర్లు సత్తా చాటితే వాటి రంగు వెండి లేదా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి ఈ చారిత్రక ఘనత సాధించిన భారత బాక్సర్లు ఎవరు? గత కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్స్ భారత్ ఎలా బద్దలుకొట్టింది? వివరాలు చూద్దాం. స్కాట్లాండ్లో గ్లాస్గో వేదికగా సాగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చూపిస్తున్నారు. ముఖ్యంగా బాక్సింగ్ రింగ్లో భారత ఆటగాళ్లు ప్రత్యర్థులకు తమ పంచ్ పవర్ చూపిస్తున్నారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా భారత బాక్సర్లు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే భారత బృందం 22 పతకాలు ఖాయం చేసుకోగా వాటిలో ఏకంగా 10 పతకాలు బాక్సింగ్ నుంచే కావటం విశేషం. 10 మంది భారత బాక్సర్లు తమ విభాగాల్లో సెమీఫైనల్స్కి అర్హత సాధించారు. బాక్సింగ్ నిబంధనల ప్రకారం సెమీస్కు చేరుకున్న ప్రతి అథ్లెట్కు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. దీంతో భారత్ ఖాతాలో 10 బాక్సింగ్ పతకాలు చేరడం ఖాయమైపోయింది. కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్లో భారత్ గత అత్యుత్తమ ప్రదర్శన 2018 గోల్డ్ కోస్ట్ క్రీడలో నమోదైంది. ఆ ఎడిషన్లో భారత బాక్సర్లు మొత్తం 9 పతకాలు సాధించారు. 2022 బర్నింగ్ హోమ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు బాక్సింగ్ నుంచి 7 పతకాలు వచ్చాయి. ఇప్పుడు గ్లాస్గో వేదికగా 10 పతకాలు ఖాయం చేసుకున్న భారత బాక్సర్లు గోల్డ్ కోస్ట్లో నెలకొల్పిన 9 పతకాల రికార్డు అధిగమించారు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సింగ్ చరిత్రలో గ్లాస్గో 2026 అత్యుత్తమ ఎడిషన్గా నిలవబోతోంది. అయితే భారత బాక్సర్ లక్ష్యం కేవలం ఈ రికార్డుతో ఆగిపోవడం కాదు. ఖాయమైన కాంస్య పతకాలు వెండి, బంగారు పతకాలుగా మార్చడమే వారి ముందున్న ప్రధాన లక్ష్యం. భారత్కు తొలి బాక్సింగ్ పతకం ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బొర్గోహెన్ ఖాయం చేశారు. మహిళల 75 కిలోల విభాగంలో లవ్లీనాకు బై లభించడంతో ఆమె నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధించారు. దీంతో భారత్ కనీసం ఒక కాంస్య పతకం ఖాయమైంది. అయితే లవ్లీనా లక్ష్యం కాంస్యంతో సరిపెట్టుకోవడం కాదు, తన అనుభవం ఉపయోగించుకుని ఫైనల్కి చేరడంతో పాటుగా భారత్కు బంగారు పతకం అందించాలని ఆమె భావిస్తున్నారు. మహిళల 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్ అద్భుత ప్రదర్శన చూపారు. నార్థన్ ఐర్లాండ్కు చెందిన ప్రత్యర్థిపై తన వేగం, పంచ్ పవర్తో ఆధిపత్యం చూపించి సెమీఫైనల్ చేరుకున్నారు. 60 కిలోల విభాగంలో ప్రియ కూడా బలమైన పోరాటంతో సెమీఫైనల్ బెర్త్ సాధించి భారత్కు మరో పతకం ఖాయం చేశారు. ఇక మహిళల 51 కిలోల విభాగంలో సాక్షి చౌదరి అదరగొట్టారు. నార్థన్ ఐర్లాండ్కు చెందిన క్లెటిన్ ప్లేయర్స్తో జరిగిన పోరులో సాక్షి ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం చూపించారు. తన ఎత్తు, రీచ్ అడ్వాంటేజ్ సమర్థంగా ఉపయోగించుకున్న సాక్షి ప్రత్యర్థిని తన దగ్గరకు రానివ్వకుండా పంచులతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. చివరకు 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లారు. సాక్షి ప్రదర్శనతో దూకుడుతో పాటుగా వ్యూహాత్మక తెలివితేటలు కూడా స్పష్టంగా కనిపించాయి. ఇక మహిళల 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరి న్యూజిలాండ్కు చెందిన మోర్గాన్పై 3-1 తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైన అరుంధతి ఒత్తిడికి లోను కాకుండా కీలక సమయంలో పాయింట్లు సాధించారు. చివరి వరకు తన ఆధిపత్యం కొనసాగిస్తూ సెమీఫైనల్ బెర్త్ సొంతం చేసుకున్నారు. 57 కిలోల విభాగంలో జాస్మిన్ కూడా సత్తా చాటారు. ఇంగ్లాండ్కు చెందిన ఎలిస్పై 4-1 తేడాతో విజయం సాధించి పతకం ఖాయం చేసుకున్నారు. సొంత గడ్డకు సమీపంలో బరిలోకి దిగిన ప్రత్యర్థికి ప్రేక్షకుల మద్దతు లభించిన జాస్మిన్ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా తన వ్యూహం అమలు చేస్తారు. మహిళా బాక్సర్స్తో పాటుగా పురుష బాక్సర్లు కూడా గ్లాస్గోలో పంచ్ పవర్ చూపిస్తున్నారు. 55 కిలోల విభాగంలో జాదుమనీ సింగ్ తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. జాంబియాకు చెందిన ప్రత్యర్థిని ఓడించి సెమీఫైనల్ చేరుకున్నాడు. జాదుమనీ తన వేగం, ఫుట్వర్క్, ఖచ్చితమైన పంచ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 60 కిలోల విభాగంలో సచిన్ కూడా ఏకపక్ష విజయం నమోదు చేశాడు. బోట్సానా బాక్సర్పై ప్రారంభం నుంచే దూకుడుగాడిన సచిన్ 5-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 80 కిలోల విభాగంలో అంకుష్ తన ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సెషల్స్కు చెందిన జెట్తో జరిగిన పోరులో అంకుష్ ప్రారంభం నుంచే పూర్తి నియంత్రణ కనబరిచాడు. బలమైన పంచులతో పాటుగా అద్భుత డిఫెన్స్ ప్రదర్శించి 5-0 తేడాతో విజయం సాధించాడు. ఈ గెలుపుతో అంకుష్ కూడా భారత్కు కనీసం ఒక కాంస్య పతకం ఖాయం చేశాడు. ఇక పురుషుల 90 కిలోలకు పై విభాగంలో నరేందర్ విజయం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. సమోవా బాక్సర్తో జరిగిన ఈ పోరులో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ప్రతి రౌండ్లో ఆధిపత్యం చేతులు మారడంతో ఫలితంపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరకు నరేందర్ 3-2 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నాడు. ఈ విజయంతో భారత బాక్సింగ్ బృందానికి 10వ పతకం ఖాయమైంది. జూలై 29న భారత బాక్సర్లు అసాధారణ ప్రదర్శన చూపారు. ఒక్కరోజే 6 భారత ఆటగాళ్లు తమ ప్రత్యర్థులు ఓడించి సెమీఫైనల్ చేరుకున్నారు. ఆ రోజు బరిలోకి దిగిన భారత బాక్సర్లు వరుస విజయాలు సాధించడం గ్లాస్గోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫలితాలతో భారత బాక్సింగ్ బృందం కేవలం పతకాలు సాధించడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో తన బలమైన బెంచ్ స్ట్రెంగ్త్ కూడా ప్రపంచానికి చాటింది. అనుభవజ్ఞులతో పాటుగా యువ బాక్సర్లు కీలక పోరాటాల్లో ఒత్తిడి తట్టుకుని విజయం సాధించడం భారత బాక్సింగ్ భవిష్యత్తుకు శుభసూచకంగా మారింది. ప్రస్తుతం 10 మంది భారత బాక్సర్లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి.
అయితే అసలు పోరాటం ఇప్పుడు ప్రారంభం కానుంది. సెమీఫైనల్స్లో విజయం సాధిస్తే భారత బాక్సర్లు కనీసం వెండి పతకాలు ఖాయం చేసుకుంటారు. ఇక ఫైనల్ గెలిస్తే గ్లాస్గో వేదికపై భారత జాతీయ గీతం మారుమోగనుంది. లవ్లీనా బోర్గోహెన్ వంటి అనుభవజ్ఞులతో పాటుగా ప్రీతి పవార్, ప్రియా, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, జాస్మిన్ వంటి మహిళా బాక్సర్లపై భారీ అంచనాలున్నాయి. పురుషుల విభాగంలో జాదుమణి సింగ్, సచిన్ శివాజ్, అంకుష్, నరేందర్ బెర్వాల్ కూడా బంగారు పతకాలు లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. 92 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల ప్రయాణంలో భారత బాక్సర్లు సరికొత్త రికార్డు లెక్కించారు. గత రికార్డ్స్ని అధిగమిస్తూ ఒకే ఎడిషన్లో 10 పతకాలు ఖాయం చేశారు. ఇప్పుడు ఈ 10 పతకాల్లో ఎన్ని బంగారంగా మారతాయనేదే భారత క్రీడాభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. గ్లాస్గో బాక్సింగ్ రింగ్లో భారత్ పంచ్ ఇలాగే కొనసాగితే ఈ కామన్వెల్త్ గేమ్స్ భారత బాక్సింగ్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోవడం ఖాయం. 10 పతకాలు ఖాయం. ఇక భారత్ టార్గెట్ బంగారమే.